శ్రీరామనవమి వేడుకల్లో సీతాదేవికి తాళి కట్టారనేటువంటి వివాదము ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష చుట్టూ తిరుగుతుంది. ఆ రోజు ఏం జరిగింది అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి విరూపాక్ష ఉన్నారు. సార్ చెప్పండి, సీతారాముల కళ్యాణంలో సీతకి మీరు తాళి కట్టారనే వివాదాన్ని ఎట్టు చూడాలి? అది మా గ్రామంలో నా సొంత గ్రామం చిపిగిరి గ్రామం. మా గ్రామ ప్రజలందరూ వచ్చి అన్న మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నారు, ఖచ్చితంగా మీరు మాకు సీతారామ కళ్యాణ్కి వచ్చేతరాలని పట్టబట్టినారు. నేనేమీ లేదప్పా, మాకు కమర్చేట్లో ఉంది, వాళ్ళు చాలామంది అంతా ఊరంతా కుప్ప భోజనాలు పెడుతున్న ఊరంతకి నేను వెళ్తానంటే లేదు ఖచ్చితంగా నువ్వు ఉండే తీరాలని పట్టబట్టి నేను అక్కడ కూర్చోపెట్టుకున్నారు. దాదాపుగా గంటన్నర సేపు అక్కడ కూర్చుంటే మొత్తం తతంగా మనం అన్నీ చేసినారు. లాస్ట్లోన నేను అక్కడ ఉండే పంతులు గారు వచ్చి నాకు తాళి చేతికి ఇచ్చినాడు. అది ఏందన్నా స్వామి నేను కట్టాలంటే, అవునా నువ్వే కట్టాలన్నాడు. అది ఎందుకో నేను అదృష్టమే అనుకున్నాను. వివాదం అనుకోలే. నేను తెలియకుండా చేసిన పని అది. నేను తెలిసి సామాన్యంగా ఎందుకంటే నేను హిందూ భక్తుడు. ఎందుకంటే దాదాపుగా 15 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి మాలేస్తున్నాను. దాదాపుగా ఇండియాలో ఎన్ని గుళ్ళు ఉన్నాయంటే అన్ని గుళ్ళు నేను ప్రదక్షిణ తిరిగాను. 12 జ్యోతిర్లింగాలు మొత్తం 12 జ్యోతిర్లింగాలను తిరిగినా. అదేవిధంగా శక్తిపీఠాలు అంటే దాదాపు శక్తిపీఠాలు 18 శక్తిపీఠాలు ఉంటే దాదాపు 14 శక్తిపీఠాలు అయిపోయాయి. నేను త్రూఅవుట్ ఇండియాలో ప్రతి సంవత్సరం నేను పోయి దేవాలయాలను చేసుకోండి. నేను ఎందుకంటే హిందూ మతాన్ని గౌరవించావు నేను. అలాంటిది నేను వివరించినాను. నా నుంచి ఏమైనా తప్పు జరిగింటే అది తప్పైతే నేను ఖచ్చితంగా నన్ను క్షమించండి. హిందూ మతంలో పెద్దలు కానీ ఎవరైనా హిందూ సంస్థ ఎవరైనా కానీ నన్ను క్షమించండి. నిన్నే వివరించినాను. ఇప్పుడు కానీ అదే చెప్తున్నాను.